మున్సిపల్ ఎన్నికల వేళ గులాబీ పార్టీలోకి వలసల వరద మొదలైంది. మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని కొనేపల్లి గ్రామంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో నిశితారెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున గులాబీ కార్యక్రమం. ఇటు గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం, మల్లారెడ్డి గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. ప్రచారంలో భాగంగా మా నిశితారెడ్డి గారు ఇక్కడ ఓసి వచ్చింది కాబట్టి ఆమెకి ఇక్కడ ఈ ఊరు ఆడబిడ్డ కాబట్టి మైసిరెడ్డిపల్లి, కోనేపల్లి, నూతన్కల్ 3 ఊర్లలో ఈమెకు ఓట్లు ఉన్నాయి. 1000 ఓట్లు దగ్గర 3 ఊర్లలో మా టీఆర్ఎస్ తరఫు నుంచి మా నిశితారెడ్డి గారు నిలబెట్టినాం. ఆ ఊరు ఆడబిడ్డ గత 15-20 ఏళ్ల సంధి ఊరికి సేవ చేస్తూ ఉన్నది. మేము తెలంగాణ వచ్చినప్పటి సంధి మా కేసీఆర్ గారు ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. బ్రహ్మాండంగా నా సొంత డబ్బులతోటి ఊర్లలో అన్ని కూడా రోడ్లు వేపించిన, మా ఆడబిడ్డలకు మట్టి అట్టకుండా ప్రతి గ్రామంలో చిన్నదైన రోడ్లు వేపించిన. ఈరోజు ప్రతి గ్రామం కూడా అందంగా తీసినాం. అదే కాంగ్రెస్ వచ్చింది 2 ఏళ్ళు మట్టి తీయలే, వాళ్ళు మరీ చూడలేదు, ఎవరు రాలే కూడా. కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు వస్తలేవు, కాంగ్రెస్ వచ్చింది కరెంట్ వస్తలేదు, కాంగ్రెస్ వచ్చింది ఎవరికి పింఛన్లు సరిగ్గా వస్తలేవు, ఎవరికి కూడా రైతు బంధు పడతలేదు, ఏది పడతలేదు. కాంగ్రెస్ వచ్చింది సంది అంతా అతలం కుతలం అయిపోయింది మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. ప్రజలందరూ కూడా మేమున్నాం, మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే కావాలి. మేమందరం ఈసారి ఈ మున్సిపాలిటీలలో 3 మున్సిపాలిటీలలో కూడా కారు గుర్తు కేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని కూడా అందరు చెప్తున్నారు. మా అక్కలు చెల్లెళ్ళు అందరికి కూడా ధన్యవాదాలు.